హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారు కదా? నేనండి మీ ఊరు అబ్బాయిని. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇదిగోండి, ఇది మొక్కజొన్న చేను అండి. ఇది మొక్కజొన్న చేను. దానికి నీళ్ళు సప్లై అవ్వడానికి, వాటర్ రావడానికి ఇక్కడైతే వాళ్ళు తవ్వుతూ ఉన్నారు. అసలు మనం ఈ మొక్కజొన్న వేసిన తర్వాత ఈ మొక్కజొన్న పెరగడానికి, మొక్కజొన్న ఇరవడానికి మనం ఎంతో ఇష్టంగా జొన్నపొత్తులు అంటాం కదా. ఈ జొన్నపొత్తులు మనం చాలా ఇష్టంగా తింటుంటాం. కానీ వాళ్ళు రైతు ఎంత కష్టపడి పండిస్తున్నారు, వాళ్ళు దీని వెనక ఎంత కష్టం ఉన్నది అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఒకసారి చూడండి, నేను ఫస్ట్ నుంచి ఒకసారి అందరికి కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇదిగోండి చూపిస్తున్నాను కదా, వాటర్ లేవు చూడండి ఒకసారి. ఓకే గైస్, వీళ్ళైతే రైతానికి సపోర్ట్ చేయండి గైస్. మనం తినే ఆహారం వెనుక చాలా కష్టం ఉంటుందండి రైతుకి. దాన్ని భూమి దున్నాలి, భూమి దున్న తర్వాత దానికి పంట వేయాలి, ఇది విత్తనాలు వేయాలి, విత్తనాలు వేసిన తర్వాత అది మొలవడానికి సరైన వాటర్ ఉండాలి. అదిగోండి ఫ్రెండ్స్, చూశారు కదా, ఒక పెద్ద ఆయన, ఒక అబ్బాయి, ఒక పెద్ద ఆవిడ పారాలు తీసుకొని తవ్వుతూ ఉన్నారు. అసలు ఇదేంటి, వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇదిగోండి గైస్, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది మొక్కజొన్న మొక్కలండి. ఇవి పూర్తిగా వాటర్ లేవు చూడండి ఒకసారి, డ్రై అయిపోతుంది ల్యాండ్. అయితే ఇవి ఈ విధంగా ఈ మొక్కజొన్న మొక్కలు రావడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడు. మనం చాలా ఈజీగా మొక్కజొన్నలు 5కి ఇస్తావా, 10కి ఇస్తావా, 20కి ఇస్తావా అనేసి ఈజీగా అడిగి మనము నిప్పులో కాల్చినవి అడుగుతుంటాము, ఉడకబెట్టినవి మనం అడుగుతూ ఉంటాము. కానీ ఒక రైతు ఈ మొక్కజొన్న పండించడానికి ఎంత కష్టపడుతున్నాడు, దాని వెనక ఏమేమి ఉన్నది, దాని ప్రక్రియ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాము. ఎందుకంటే మనము రైతు లేకపోతే అసలు దేశమే లేదండి, దేశం లేకపోతే మనమే లేము. కాబట్టి రైతుకి ముందు ప్రిపరేషన్ ఇవ్వాలండి గైస్. చూడండి, రైతుకే ప్రిపరేషన్ మనం ఇవ్వాలి. ఎందుకంటే రైతు తర్వాత జవాన్కు మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే రైతన్నలు మన కడుపు నింపుతుంటే జవాన్లు మనల్ని కాపాడుతున్నారు. కాబట్టి జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, అందుకే. కాబట్టి ఒకసారి చూడండి, ఈ మొక్కలు చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే తవ్వుతున్నారు వాళ్ళు ముగ్గురు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇదంతా పండించడానికి, ఈ మొక్కలు ఈ ఎత్తు ఎదగడానికి వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారు, ఇంకా ఈ మొక్కలు ఇంకెత్తు పెరుగుతాయి అనేది కూడా మనము నేర్చుకుందాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూడండి గైస్, ఇది మొత్తం వాటర్ లేదు పాపం. ఇప్పుడిప్పుడే వాళ్ళు రేపు ఎల్లుండి ఇంకా వాటర్ పట్టే అవకాశాలు ఉన్నాయి. చూసారు కదా, ఇది రోడ్ అంచున ఫ్రెండ్స్. ఎందుకంటే రోడ్ అంచున వేసిన మొక్కజొన్నలు కూడా కొన్నిసార్లు బాటసార్లు కూడా ఇరుచుకొని వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కొంతమంది ఇది కావాలనుకునే వాళ్ళు రోడ్డు మీద వెళ్తే ఎవరు లేని టైంలో ఇట్లా ఇరుచుకొని వెళ్ళిపోతారు అన్నమాట. ఇవి కూడా కాపాడుకుంటూ ఉండాలి రైతు అనేవాడు. చూసారు కదా గైస్, చూసారా, ఈ పక్కనైతే వేరే వాళ్ళది ల్యాండ్ ఉంది. ఇది ఈ ల్యాండ్ ఎవరిది ఏంటి ఒకసారి అన్నీ మనం తెలుసుకుందాం. ఒకసారి చూడండి గైస్, అక్కడ వరకు అనేయాలిదేనంటే ఇది. ఓకే గైస్, మన మధ్యలో నాన్నగారు అయితే ఉన్నారు. నేను చెప్పాను కదా ఇంతకుముందు, రైతుకి మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి, రైతుకి మనం విలువ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు మన కడుపు నిండుతుందంటే రైతే కారణము. ఈరోజు మన మధ్యలో నాన్నగారు ఉన్నారు. అసలు ఇదేం పంట, మీరు ఎంత కష్టపడుతున్నారు, అసలు ఇది ఎదగడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, మొత్తం పంట చేతులకు రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది, దీని వెనక కష్టమేట అనేది నాన్నగారిని అడిగి తెలుసుకుందాం. నాన్నగారు బాగున్నారా? మీ పేరు? చిన్నయ్య. ఏ ఊరున్నానా? ముంగివాణి వలస. ఓకే రైట్, మంచిది నాన్న. ఈ చేను మొత్తం మీదేనా? అయితే ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? 70 సెంట్లా? ఓకే. అయితే నేను ఇప్పటి వరకు అక్కడికి వీడియోలు తీసాను, మొత్తం నీరు లేదు. నీరు ఎప్పుడు పడుతుంది దీనికి? 4 రోజులా? అయితే మొక్క ఇంత ఎత్తు ఎదిగింది కదా, ముందు మొక్కజొన్న వేయాలంటే ఏటేటి చేయాలి? మొక్కజొన్న వేయాలంటే దుక్కి దున్నాలి. ఓకే, దుక్కి దున్న తర్వాత
గోధుల ద్వారా ఓకే, దాని తర్వాత నీళ్ళు పెట్టాలి గోధులకి. బోధులకి నీళ్ళు పెట్టాలి అంటే భూమి మొత్తం తడాలి అనమాట. ఓకే, దాని తర్వాత అప్పుడు పెక్కేస్తాం. మొత్తం మీరే వేస్తారా, ఏమైనా కూలి పెడతారా విత్తనాలు వేయడానికి? కూలికి దాదాపు మీకు ఎంత ఖర్చు అవుతుంది నాన్న? కూలికి ఒక 1500 వరకు కూలి పెట్టుకొని ఉడుచుకుంటారు. ఓకే, అయితే ఆ ఉడిచిన పిక్క కాకులు కానీ తీసుకెళ్ళిపోకుండా మీరు ఏమైనా కాపలు కాస్తారా దీనికి? కాపలు కాయరా? వాటి అంతటా అవే మళ్ళీ మొలుస్తాయి. ఓకే, అయితే ఈ మొక్క ఇంత హైట్ వచ్చింది కదా, అయితే ఈ మొక్క ఎన్ని రోజులు, ఈ మొక్క ఇది ఎన్ని రోజులు అయింది వేసి? నెల రోజులకే చూడండి గైస్, నెల రోజుల తర్వాత ఇంత ఎత్తుకొస్తుంది మొక్క. అయితే మొత్తం ఈ పంట మీ చేతికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది నాన్న? 4 మాసాలు. అమ్మా చూడండి గైస్, 4 మాసాలు పడుతుందంట. 4 మాసాల తర్వాత కూడా లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు, కానీ చూడండి గైస్ ఎంత కష్టపడుతుంటారు రైతు అనేది. చూడండి వాళ్ళు సొంతంగా తయారు చేసుకునే పార్లు, అమ్మగారు, అన్నయ్య, మనకు తెలిసిన అన్నయ్య ఇంత కష్టపడుతుంటారు. కాబట్టి రైతుకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మా ఎంత కష్టం వచ్చినా, ఎంత కోపాలు ఉన్నా, ఎంత నష్టాలు వచ్చినా కూడా రైతు భూమిని అసలు విడిచిపెట్టాడండి. మీరు ఈ వ్యవసాయం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు నాన్నగారు? 20 సంవత్సరాల నుంచి. మీ అబ్బాయేనా? పెద్దోడు. చిన్నోడు రాంబాబు. ఓకే ఓకే, అయితే చూడండి గైస్, అయితే నాన్న ఇంకా ఈ మొక్క ఇలాగే తవ్వేసి నీళ్ళేసి ఒగ్గేస్తారా? దీనికి ఏమైనా ఎరువులు వేస్తారా? ఏమేమి ఎరువులు వేస్తారు నాన్న? ఊరియా 20 పటాసి ఊరియా. అవి వేయకపోతే ఏమవుతాయి నాన్న? అవి వేయకపోతే చేను లాగదు కాదు. ఇప్పుడు ఆర్గానిక్ గా మామూలుగా ఇది మేక ఎరువు, ఆవు ఎరువు ఇవన్నీ తీసుకొని వేస్తే అవి దొరకట్లేదా? అంటే చూడండి గాయస్, చాలా మంది ఇంకా ఆవుల్ని కొట్టుకొని బజార్లు వేసుకొని తినేస్తుంటారు కదా, ఆ విధంగా ఆవులు మేకలు అనేది అంతరించిపోతున్నాయి గాయస్. అవి అంతరించిపోవడం వల్ల ఎరువులు అనేది దొరకడం లేదు, ఆర్గానిక్ ఎరువులు దొరకడం లేదు. కాబట్టి ఆవులను మీరు చంపకండి, ఆవులను మీరు రక్షించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఎరువులు లేక ఇంకా చూడండి రైతు ఇంకా యూరియా, పొటాష్ ఇవన్నీ వేయడం జరుగుతుంది. అవి వేయడం వల్ల మన ఆరోగ్యాలు కూడా పాడవుతాయండి. నాన్నగారు అదే బాధపడుతుండు, ఇంకా ఎరువులు లేక మేము ఇవి కొనుక్కోవాల్సి వస్తుంది, తప్పదు మరి, మాకు అవే దొరుకుతున్నాయని చెప్తూ ఉన్నాడు అనమాట. అయితే అవి వేయకపోతే రావన్నమాట, మొక్క ఎదగదు అంటారు. అయితే మినిమం మొక్క ఎంత ఎత్తు ఎదుగుతుంది నాన్న? అయితే 4 నెలలు అయితే మీ చేతికి వస్తుంది అన్నమాట. ఓకే నాన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ. ఇంకేమైనా రైతులకు ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా? పండించే రైతులకు ఇప్పుడు ఎండాకాలం కదా, నీళ్ళు దొరకడం లేదు, మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? అక్కడి నుంచా? అక్కడ మోటార్ ఉందా? మోటార్ అక్కడ ఉందా? అది ఎవరిది మోటారు? అతని ద్వారా మీరు నీళ్ళు తీసుకొని పండిస్తారా? ఓకే 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 నాన్నగారు, థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా యూట్యూబ్ వ్యూవర్స్కి. ఇలాగే రైతులని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గైస్, మీరు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. రైతు ఎంత కష్టపడుతున్నాడు అనేది ఒకసారి మీరు గుర్తించండి. వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితము తప్పకుండా వస్తుందండి. ఇంకొకటి దళారులకు కూడా మేము చెప్తున్నామండి, ఇలాంటి రైతులను మీరు ఆదుకోవాలంటే దళారులు ఒక మంచి గిట్టుబాటు ధరలతో మీరు రండి, రైతుల దగ్గర కొనాలని ఆశిస్తున్నాం. ఈ వీడియోతో ఇంతటి వరకు మీరు వీక్షిస్తున్నందుకు థ్యాంక్ యూ. అందరికీ సైన్ ఆఫ్.